హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై డ్రీమ్ హోమ్ గైడ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. సో ఫ్రెండ్స్, మీరు ఇల్లు కట్టిస్తున్నారా? మీ ఇల్లు గోడలకు ప్లాస్టింగ్ చేసే స్టేజ్లో ఉన్నట్లయితే ఈ వీడియో మీకోసమే ఫ్రెండ్స్. ఈరోజు మనం గోడలకు ప్లాస్టింగ్ చేసేటప్పుడు గోడలకు ప్లాస్టింగ్ చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుంటున్నాము. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చి మనకు గోడలకు ప్లాస్టింగ్ చేసే ముందుగా చేయాల్సిన పని అండి. గోడల ప్లాస్టింగ్ చేయాల్సిన ముందు గోడల పైన ఉన్న దుమ్ము ధూళి డస్ట్ అనేది చాలా ఉంటుంది. కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు దుమ్ము చాలా పడుతుంటుంది. దుమ్ము ధూళిని క్లీన్ చేసి తర్వాత గోడలు మొత్తం కూడా వాటర్తో తడపాలండి. చాలా ఎక్కువ వాటర్ అయితే పెట్టాల్సి ఉంటుంది గోడలకి. ఎంత ఎక్కువ వాటర్ పెట్టినట్టయితే అంత స్టాండర్డ్గా ప్లాస్టింగ్గా అతుక్కుంటుందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు సిమెంట్ మిశ్రమం ఎలా కలుపుకోవాలనే దాని గురించి తెలుసుకుందామండి. సిమెంట్ మిక్సింగ్ చేసే పద్ధతిలో ఇసుక ఎలా ఉందనేది చాలా ఇంపార్టెంట్ అండి. డస్ట్ చాలా దుమ్మున్న ఇసుక ఉంటుంది, అలాంటిది కలపొద్దు. తర్వాత ఫిల్టర్ ఇసుకని వాడొద్దు. నది ఇసుక దొరుకుతుంది కదా, రివర్ శాండ్ అంటారు, దాన్ని మాత్రమే వాడాలి. దీంట్లో 1:4 పద్ధతిలో ఒకటి ఉంటుంది, అలాగే 1:6 పద్ధతిలో ఒకటి కలుపుకోవాల్సి ఉంటుంది. 1:4 పద్ధతిలో కలుపుకున్నది అవుట్ సైడ్ వాల్స్కి ప్లాస్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మన బాత్రూమ్ గోడలకి ప్లాస్టింగ్ కోసం 1:4ని కలుపుతాము. 1:4 అంటే ఏం లేదండి, ఒక సిమెంట్ బస్తాకి 4 బస్తాల ఇసుకని కలుపుతారు. దీన్ని 1:4 అంటారు. ఇలా కలిపినట్టయితే అవుట్ సైడ్ వాల్స్కి మనకు వర్షాలు పడ్డప్పుడు వాటర్ అనేది గుంజుకొని తేమ రాకుండా ఉంటుంది. బాత్రూంలో కూడా మనం వాటర్తో యూజ్ చేస్తుంటాం కాబట్టి గోడలు తేమ రాకుండా ఉంటాయి. అలాగే 1:6 పద్ధతిలో కలుపుకున్న మిశ్రమాన్ని మనము ఇంటీరియర్స్ వాల్స్ అంటే బెడ్రూమ్లకు, కిచెన్కు వాల్స్ కడుతుంటాం కదా, ఆ వాల్స్కి 1:6 పద్ధతిలో కలిపిన సిమెంట్ని వాడుకోవాల్సి ఉంటుంది. 1:6 అంటే ఒక బస్తా సిమెంట్కి 6 బస్తాల ఇసుకని కలుపుతారండి. ఇది పార్టీషన్ గోడలకు వాడాల్సి ఉంటుంది. 1:4లో కలుపుకున్న సిమెంట్ని అవుట్ సైడ్ వాల్స్కి, తర్వాత బాత్రూంలో వాల్స్కి, వాటర్ ఎక్కువగా తడిచే ప్లేస్లో ఈ 1:4లో కలుపుకోవాలండి. తర్వాత పాయింట్ మనకు ప్లాస్టింగ్ చేసే మందం ఎంత ఉండాలి, థిక్నెస్ ఎంత చేయాలి అనే దాని గురించి చెప్తామండి. జాగ్రత్తగా చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. క్రాక్స్ రాకుండా చాలా అవసరం ఇది. మనం ప్లాస్టింగ్ ఎంత థిక్నెస్, ఎంత మందం చేయాలనేది దాని గురించి మాట్లాడుకుందామండి. ఇది కూడా సిమెంట్ మిశ్రమం ఎంత ఇంపార్టెంటో ప్లాస్టింగ్ చేసే మందం అనేది కూడా అంత ఇంపార్టెంట్ అండి. సో ప్లాస్టింగ్ చేసే మందం ఎక్కువైనట్టయితే పగుళ్ళు, బీటిల్ వాడు అండ్ పెచ్చులుగా లేచిపోవడం అనే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంటాము. మనం ప్లాస్టింగ్ని 12 mm నుంచి 15 mm మధ్యలో చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి ఇంచెస్లో చూసుకున్నట్టయితే 1/2 ఇంచ్ మందంతో ప్లాస్టింగ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని చోట్లలో వాల్స్ అనేది, ఇటుకలు అనేది కరెక్ట్ రాకుండా 1/2 ఇంచ్ కంటే ఎక్కువ అంటే 1 ఇంచ్, ఒక 1 ఇంచ్ మందం థిక్నెస్తో ప్లాస్టింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ మందంతో ప్లాస్టింగ్ చేసిన తర్వాత ఒక 3-4 days క్యూరింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 1/2 ఇంచ్ మందం ప్లాస్టింగ్ చేసుకొని లెవెలింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా మొత్తం ఒకటే కోట్లో ప్లాస్టింగ్ చేసినట్టయితే ఏమవుతుందంటే మనకి క్యూరింగ్ అనేది కరెక్ట్ కాకుండా పగుళ్ళు ఎక్కువగా వస్తుంటుంది. అలాగే మనకు ఇది బెచ్చులుగా సిమెంట్ లేచిపోవడం చూస్తుంటారు కదా, అది దీనివల్లనే లేచిపోతుంటుంది. సో మందం ఎక్కువ చేయాల్సి వచ్చినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, 1/2 ఇంచ్ ఒకసారి ఫస్ట్ కోటింగ్లో చేయాల్సి ఉంటుంది. తర్వాత ఒక 3-4 days క్యూరింగ్ చేసిన తర్వాత 1/2 ఇంచ్ థిక్నెస్ మళ్ళీ సెకండ్ కోటింగ్లో చేయాల్సి ఉంటుందండి. ఇలా చేయడం వల్ల అయితే మనకు గోడల క్రాక్స్ నుంచి తక్కువగా వస్తుంది. సిమెంట్ మిశ్రమం
సిమెంట్ మిశ్రమంతో పాటు థిక్నెస్తో పాటుగా క్యూరింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన పద్ధతి అండి. ఇది క్యూరింగ్ ఎలా చేస్తున్నాం అనే దాన్ని బట్టి కూడా మనకు వాల్స్కి వచ్చే క్రాక్స్ అనేది తగ్గిపోతుంటుంది. క్యూరింగ్ అయితే మనం మామూలుగా 4-5 రోజులు చేస్తుంటాము. అలా కాకుండా రోజుకి 2 నుంచి 3 సార్లు వాటర్ కొడుతూ మినిమం ఒక 10 రోజుల పాటు క్యూరింగ్ చేస్తూ ఉండాలండి. 10 రోజుల పాటు క్యూరింగ్ చేసిన తర్వాతనే సన్నమాలు అనేది చేయించాల్సి ఉంటుంది. కొంతమంది మెస్సులు ఫస్ట్ దొడ్డిమాలు చేసినాక ఒక 4-5 రోజుల్లోనే సన్నమాలు చేస్తుంటారు. ఇలాంటి తప్పు మాత్రం అసలు చేయొద్దు. మనకు దొడ్డిమాలు చేసిన తర్వాత ఒక 10 రోజులు క్యూరింగ్ చేయాల్సి ఉంటుందండి. సమ్మర్లో అయితే రోజుకు 4 సార్లు 3 నుంచి 4 సార్లు వాటర్ పెట్టాల్సి ఉంటుంది. ఆ వాటర్ కూడా పైన కాకుండా మనం చాలా వాటర్ పెట్టినట్లయితే లోపల ఉన్న గోడ కూడా తడిసేంత వాటర్ పెట్టాల్సి ఉంటుంది. మనం ఎంత క్యూరింగ్ చేసి వాటర్ పెడుతుంటామో అది గోడకు అంత బలాన్ని చేకూరుస్తుంది. అంత గట్టిగా సిమెంట్ పట్టుకొని మనకు క్రాక్స్ రాకుండా చేస్తుంటుంది. మనం క్యూరింగ్ చేసే ఈ పద్ధతే గోడకి బలాన్ని పెంచుతూ ఉంటుంది. ఇది మాత్రం చాలా మంది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చూసుకున్నట్టయితే మనకు ప్లాస్టింగ్ చేసేటప్పుడు వాతావరణం ఎలా ఉంటుంది, ఎలాంటి వాతావరణంలో ప్లాస్టింగ్ చేయాలనే దాని గురించి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయండి. మరి ఎండాకాలంలో సమ్మర్లో మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ అయితే అసలు ప్లాస్టింగ్ చేయకూడదు. సమ్మర్లో ప్లాస్టింగ్ వర్క్ చేయించే వాళ్ళు ఉంటే ఆఫ్టర్ మార్నింగ్ 7 o'clock నుంచి మార్నింగ్ 11 o'clock మధ్యలో చేయించుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆఫ్టర్ 3 o'clock నుంచి చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే మార్నింగ్ 11 నుంచి 3 మధ్యలో అయితే ప్లాస్టింగ్ చేయొద్దండి. ఈ ప్లాస్టింగ్ చేసే ముందు కూడా గోడను ఒక 2-3 గంటలు వాటర్తో బాగా తడపాలండి. మొత్తం లోపటి ఇంచు వరకు గోడలు తడిచేంతగా ఫుల్ వాటర్ అయితే పెట్టాలి. గోడలు మొత్తం చల్లబరచాలండి. గోడలు వేడిగా ఉన్నప్పుడు ప్లాస్టింగ్ చేసినట్టయితే మనకు సిమెంట్ అనేది గట్టిగా పట్టుకోకుండా త్వరగా క్రాక్స్ వచ్చి పెచ్చులుగా ఊడిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే చలిలో కూడా ప్లాస్టింగ్ అనేది చేయకూడదు. చలికాలంలో ప్లాస్టింగ్ చేసే వాళ్ళు ఉంటే మార్నింగ్ ఆఫ్టర్ 9 తర్వాత ప్లాస్టింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. చలికాలంలో ఆఫ్టర్నూన్ ప్లాస్టింగ్ చేయాలి. ఎండాకాలంలో అయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాగ్రత్త కూడా చాలామందికి తెలియదు. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకున్నవన్నీ పాటించినట్టయితే ఇంటికి గోడలకి అనేది క్రాక్స్ రాకుండా ఉంటాయండి. చాలామంది అనుకుంటుంటారు నేను మంచి ఇసుక వాడినా, మంచి సిమెంట్ వాడినా, అయినా మా ఇంటికి మొత్తం గోడలు క్రాక్స్ వచ్చేసినాయని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈ పద్ధతులన్నీ పాటించినట్టయితే అలాంటి క్రాక్స్ రాకుండా ఉంటాయి. ఈ విషయాన్ని మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేసుకోండి. మీరు కూడా హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మేము పెడుతున్న ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. గోడని క్లీన్ చేసుకోవడం, మనం మాట్లాడుకున్న పాయింట్లన్నీ షార్ట్కట్లో చెప్తాను. ఇప్పుడు మెయిన్ పాయింట్, గోడని క్లీన్ చేసుకోవడం ఫస్ట్. తర్వాత సిమెంట్ మిక్సింగ్ కలుపుకోవడము ఇంపార్టెంట్. తర్వాత ప్లాస్టింగ్ చేసే మందము, అలాగే క్యూరింగ్ చేసే పద్ధతి, ప్లాస్టింగ్ చేసే వాతావరణం, ఇవన్నీ కూడా ఇవన్నిట్లో జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మన ఇంటికి వచ్చే క్రాక్స్ నుంచి అయితే 90% నివారించుకోవచ్చండి. సో ఫ్రెండ్స్, మేము పెడుతున్న ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీ డ్రీమ్ హోమ్ మీ చేతుల్లోనే ఉంటుంది జాగ్రత్తలన్నీ పాటించినట్టయితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.